ఈ వీడియో రొటేషనల్ మోషన్లో పార్ట్ 5 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుందాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద మంచి ఎగ్జాంపుల్స్ చేద్దాము. కొన్ని సిస్టమ్స్ ఇచ్చినప్పుడు వాటికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ప్రీవియస్ వీడియోస్లో అంటే పార్ట్ 4 వీడియోలో మనం పారలాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, అలాగే కొన్ని రెగ్యులర్ షేప్స్కి ఒక 10 రెగ్యులర్ షేప్స్ ఇచ్చాను. ఆ 10 రెగ్యులర్ షేప్స్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. అవన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ వేస్తాను. ఆ 10 కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి అవన్నీ కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి పారలాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏంటనేది ఒకసారి రివైజ్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? ఓకే. పారలాక్సిస్ థియరం ఫస్ట్. పారలాక్సిస్ థియరం ఏం చెప్తుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎ బాడీ అండ్ యూ నో ఐసీ, నీకు కంపల్సరీ ఐసీ తెలిసి ఉండాలి. ఐసీలు అందుకే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. ఓకేనా? ఒక 10 రెగ్యులర్ షేప్స్ ఇచ్చాను, కంపల్సరీ అవి గుర్తుపెట్టుకోవాలి. వాటికి డెరివేషన్స్ కూడా మనం పార్ట్ 3లో చేసాం. పార్ట్ 3 వీడియో చూస్తే అందులో మీకు డెరివేషన్స్ కూడా ఉంటాయి. ఇంటిగ్రేషన్ మెథడ్ అది వేసి చేశాను. దీనికి ప్యారలల్గా ఉన్న ఇంకొక యాక్సిస్ ఐ, అంటే ఐసీకి ప్యారలల్గా ఉన్న ఇంకొక యాక్సిస్, ఇది సెంటర్ ఆఫ్ మాస్ సి. ఈ ప్యారలల్ యాక్సిస్ ఎంత దూరంలో ఉంది? డి దూరంలో ఉంటే అండ్ మాస్ ఆఫ్ ది బాడీ ఎం అయితే దెన్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ఐ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐసీ ప్లస్ ఎంఆర్ఎస్ స్క్వేర్. ఇది ఈ బాడీ లోపలే ఉండాలని ఏం లేదు. ఐ అనేది ఇక్కడ ఉండొచ్చు, బాడీ బయట కూడా ఉండొచ్చు. ఓన్లీ కండిషన్ ఇస్ ఐసీకి ప్యారలల్గా ఉండాలి అంతే. ఎంత దూరంలో ఉంది? సో ఆర్ కాదు, డి దూరంలో ఉంది. సో ఎం ఇంటూ డి స్క్వేర్. అది దిస్ ఈస్ ద ఫార్ములా వి యూజ్ టు ఫైండ్ ఎనీ అదర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అదర్ దెన్ ఐసీ. ఐసీ గుర్తుపెట్టుకోవాలి. అది. ఇక పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చూద్దాం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఎవరికి అప్లై చేయగలం? ఓన్లీ ప్లేన్స్కే. 3 డైమెన్షనల్ బాడీస్కి అప్లై చేయలేదు, ఓన్లీ 2 డైమెన్షనల్ బాడీస్. ఓకేనా? ఓన్లీ సర్ఫేస్ ప్లేన్స్ ఉన్నాయటికే. ఎలాగా? ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకో, ఒక రింగ్ తీసుకున్నాం. రింగ్లోనికి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఈ విధంగా ఐఎక్స్ ఉంది, అలాగే ఇలాగా వై యాక్సిస్ ఉంది, దీని మీద ఎంత ఉంది? ఐవై ఉంది. ఓకేనా? దెన్ ఇక్కడ జెడ్ యాక్సిస్, ఇదే ఇటువైపు ఎంత ఉంటుంది? ఐజెడ్ ఉంటుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్. ఓకేనా? దెన్ వాట్ యూ కెన్ సే ఐజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై. ఈ విధంగా చేయొచ్చు. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా మనం లాస్ట్ వీడియోలో చేసాం. కంపల్సరీ ఆ వీడియో చూడాలి, అప్పుడే ఈ రెండు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 2 ఫార్ములాస్ జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఒకసారి రివైజ్ చేసుకోండి, నోట్ చేసుకోండి, రివైజ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం రాడ్స్ మీద చేద్దాం. ఒక 4 రాడ్స్ తీసుకుందాం. లెంత్ ఎల్, ఈచ్ రాడ్ లెంత్ ఎంత? ఎల్. మాస్ ఎంత? ఎం. ఎల్ ఈజ్ ద లెంత్, మాస్ ఈజ్ ఎం, ఎం కామ ఎల్, ఎం కామ ఎల్, ఎం కామ ఎల్. నా ఇక్కడ చాలా యాక్సెస్ తీసుకుని మనం చేయొచ్చు. నెంబర్ ఆఫ్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్ తీసుకోవచ్చు, ఈ యాక్సెస్ తీసుకోవచ్చు, ఈ యాక్సెస్ తీసుకోవచ్చు, అదేనా? ఈ యాక్సెస్ తీసుకోవచ్చు, ఈ యాక్సెస్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ యాక్సెస్. ఏదైనా ఒక బాడీ ఉందంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్ తీసుకోవచ్చు. సో క్వశ్చన్ అడిగేటప్పుడు వాడు ఏ యాక్సిస్తో అడుగుతున్నాడు అనేది చెప్తాడు. కంపల్సరీ ఆ యాక్సిస్ కింద మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. అంటే ఏ యాక్సిస్ మీదుగా ఆ సిస్టమ్ తిరుగుతుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 రాడ్స్ని స్క్వేర్ కింద పెట్టినప్పుడు ఈ విధంగా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకోవచ్చు. లెట్ us టేక్ దిస్ ఇస్ ఫస్ట్ యాక్సిస్. ఏమవుతుంది? ఇలా తిరుగుతూ ఉంటుంది రాడ్, థిన్ రాడ్స్. ఓకే, రైట్. లేదంటే ఇంకొకటి ఏదో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈ విధంగా తీసుకోవచ్చు, 2 ఈ విధంగా. సో ఒక కార్నర్ గుండా వెళ్తుంది, ఆ కార్నర్ గుండా అది తిరుగుతుంది, సిస్టమ్ మొత్తం కూడా ఈ విధంగా తిరుగుతుంది, అలా తీసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా తీసుకోవచ్చు యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే సెంటర్ ఉంది, శుభ్రంగా స్క్వేర్ అనేది సెంటర్ గుండా ఇట్లా తిరుగుతూ ఉందన్నమాట. ఓకేనా? ఈ విధంగా తిరుగుతూ ఉంది, అలా తీసుకోవచ్చు. మనకు నచ్చిన యాక్సిస్లు తీసుకోవచ్చు. మనకేం తెలియాలి? 2 విషయాలు తెలియాలి. పారలాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. ఇంకో విషయం ఏంటంటే ఐసీ తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది,
ఈ రాడ్కి సెంటర్ ఆఫ్ మాస్ గుండా వెళ్ళే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఏం చెప్తా ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు ml²/12. సో ఇది తెలిస్తే సరిపోతుంది, ఏదైనా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ యాక్సిస్ కనుక్కుందాం. యాక్సిస్ 1 యాక్సిస్ 1 కనుక్కుంటే ఇది ఫస్ట్ రాడ్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ రాడ్. లెట్ us టేక్ దిస్ ఈజ్ ఫస్ట్ రాడ్, దిస్ ఈజ్ సెకండ్ రాడ్ తెలియడం కోసం, ఇది థర్డ్ రాడ్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ రాడ్. నేమింగ్ ఇద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ రాడ్ చూడండి, ఫస్ట్ రాడ్ యాక్సిస్ మీదే ఉంది, తిరుగుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది థిన్ రాడ్, ఇది సిలిండర్ కింద అనుకోకూడదు, దిస్ ఈజ్ ఎ థిన్ రాడ్, యూనిఫామ్ థిన్ రాడ్. అప్పుడు ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే అన్ని మాస్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయి? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్స్ టు mr². ఇది కదా బేసిక్ ఫార్ములా. R అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ రొటేషన్, రేడియస్ ఆఫ్ ది రొటేషన్. మరి ఇది తిరగట్లేదు కాబట్టి రేడియస్ అంతా 0. సో యాక్సిస్ మీద ఉంటే, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటే ఆ మాస్కి ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫస్ట్ రాడ్, సెకండ్ రాడ్, థర్డ్ రాడ్, ఫోర్త్ రాడ్. ఫస్ట్ రాడ్కి ఎంత? 0. ఎందుకు? అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ రాడ్ చూడండి. సెకండ్ రాడ్ చూస్తే ఇది సెకండ్ రాడ్. ఈ యాక్సిస్ తీసేస్తానే, అలాగే ఇది కూడా తీసేస్తాను, కన్ఫ్యూషన్. ఓకే, ఈ యాక్సిస్ చేద్దాం ఫస్ట్. రైట్, సెకండ్ రాడ్ అంటే ఏంటి? ఇది యాక్సిస్, ఇది రాడ్ ఉంది అంటే యాక్సిస్ ఏంటిది? ఇదిగో ఇది ఎడ్జ్ యాక్సిస్. ఎడ్జ్ యాక్సిస్ యాక్చువల్లీ మనం చేసేసాం లాస్ట్ వీడియోలో. ఎడ్జ్ యాక్సిస్ చేసాం, ml²/3 వచ్చింది. కానీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు ఈ యాక్సిస్ కావాలి కదా, ఇప్పుడు ఈ యాక్సిస్ పట్టుకుని తిరుగుతుంది అంటే ఎడ్జ్ అనమాట. ఇంకొకసారి ఇక్కడ చూస్తాం, ఇది రాడ్, ఐసీ అంతా ml²/12 అండ్ ఎడ్జ్ వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? L/2 డిస్టెన్స్లో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఐ అంటే ఏం చెప్తా? I ఈజ్ ఈక్వల్స్ టు ఐసీ అంటే ml²/12 ప్లస్ m ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. వాట్ ఈస్ డిస్టెన్స్ స్క్వేర్? L/2 హోల్ స్క్వేర్. గాట్ ఇట్? రైట్. సో ఇది సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? ml²/3. సో సెకండ్ రాడ్కి ఎంత అంటే ఏం చెప్తావు? ml²/3 ప్లస్ I3 అంటే ఇది థర్డ్ రాడ్. ఓకేనా? సో యాక్సిస్ ఇలా ఉంది, ఈ విధంగా ఇది తిరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నోట్ చేసేసుకోండి, ఫస్ట్ రైట్ సైడ్ నోట్ చేసేసుకోండి. మనం చెరిపేసి థర్డ్ రాడ్ గురించి చూద్దాం. ఓకేనా? ఇది చెరిపేస్తున్నాను నేను, నోట్ చేసుకోండి. ఇది పాజ్ చేసి థర్డ్ రాడ్ చూద్దాం. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇక్కడ థర్డ్ రాడ్ ఉంది. సో ఒక బాడీ చూసేటప్పుడు అది ఒకటే ఆలోచించాలి, యాక్సిస్ ఉండాలి, ఆ బాడీ ఉండాలి, మిగతా దాని గురించి నీకు అనవసరం. ఇక ఇప్పుడు ఇది ఈ విధంగా తిరుగుతూ ఉంది, అవునా? సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది కదా. ఓకే, దీని గుండా వెళ్ళేదానికి సెంటర్ ఆఫ్ మాస్ ఐసీ ఎంత అంటే ఏం చెప్తాం? 0 అని చెప్తాం. దీనికి ఇది ప్యారలల్గా ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది? L డిస్టెన్స్లో ప్యారలల్గా ఉంది. స్మాల్ L తీసుకున్నా, స్మాల్ L డిస్టెన్స్లో ఇది యాక్సిస్ ప్యారలల్గా ఉంది. సో ప్యారల్ యాక్సిస్ తిరగదు, ఇది I అనుకుందాం. I ఈజ్ ఈక్వల్స్ టు ఐసీ ప్లస్ m డిస్టెన్స్ స్క్వేర్. సో I ఈజ్ ఈక్వల్స్ టు ఐసీ ఏమో 0, ml². సో I ఎంత వచ్చింది? ml². ఇలా చేయొచ్చు. లేదంటే నీ ఇంటిగ్రేషన్ మెథడ్లో మనకు తెలుసు కదా, ఇంటిగ్రేషన్ మెథడ్లో ఏం చేస్తాం? ఇలా రాడ్ ఉందనుకోండి, ఇక్కడ స్మాల్ dm తీసుకుంటాం. అది ఎంత దూరంలో ఉందని తీసుకుంటాం? L దూరంలో ఉంది అని తీసుకుంటాం. అప్పుడు వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే dm ఇంటూ L². దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. కానీ అన్ని డిఎమ్స్కి L ఒకటే కాబట్టి ఎవరిని ఇంటిగ్రేట్ చేయాలి? డిఎంని ఇంటిగ్రేట్ చేయాలి. డిఎం ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తం ఏమొస్తుంది? మనకి టోటల్ మాస్ వస్తుంది. సో టోటల్ మాస్ ఇంటూ L². అర్థమవుతుందా? అలా ఇంటిగ్రేషన్ మెథడ్ కూడా వేసి చేయొచ్చు. సో థర్డ్ రాడ్కి వచ్చేసి మనకి ఎంత వచ్చిందమ్మా? ml². అంటే ఒక రాడ్ ఉంది అంటే ఆ రాడ్ ఇలా తిరుగుతుంది అనుకోండి, వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ml². సింపుల్. నెక్స్ట్ అంటే L డిస్టెన్స్లో తిరుగుతుంటాయి, వేరే ఏదైతే ఎంత డిస్టెన్స్లో తిరుగుతుంటే అంత. ఓకేనా? అది I4. I2 ఒకటేగా, ఇది కూడా ఇలాగే ఎడ్జ్ పెట్టుకుని తిరుగుతుంది కాబట్టి ml²/3.
సో ఎంఎల్ స్క్వేర్లన్నీ కామన్ తీసేస్తే దిస్ ఈజ్ 2/3 + 1 అంతేగా ఈ రెండు ఉన్నాయి 2/3 + 1 3 1 3 5 5/3 సో 5/3 ml square అది moment of inertia of this system అవుతుంది about which axis about an axis passing through the side so moment of inertia about an axis passing through a side ఒక సైడ్ నుంచి వెళ్ళేదాన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఈ విధంగా చేయొచ్చు. పాజ్ చేయండి, ఇంకొక యాక్సిస్ తీసుకుని చేద్దాం. సేమ్ సిస్టమ్కి ఇంకొక యాక్సిస్ చేద్దాం. లెట్స్ సీ అనదర్ యాక్సిస్. ఏం తీసుకుందాం? ఇది ఇక్కడ తీసుకుంటున్నాం కదా, యాక్సిస్ తీసుకుందాం అంటే ఈ విధంగా. ఓకేనా? దిస్ ఈజ్ ద యాక్సిస్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ an axis passing through corner and perpendicular to plane of the square. అర్థమైందా? సో ఈ స్క్వేర్ ఉన్న ప్లేన్కి పర్పెండిక్యులర్గా అండ్ పాసింగ్ త్రూ ద యాక్సిస్ అన్న పాసింగ్ త్రూ ద కార్నర్ నుంచి పాస్ అవుతుంది. రైట్. అగైన్ I is equals to I1 plus I2 plus I3 plus I4. I1 గురించి ఆలోచిద్దాం, కొంచెం డిఫికల్ట్ కాబట్టి. I2 చూద్దాం. I2 ఏముంది? ఎడ్జ్ నుంచి వెళ్తుంది. ఎడ్జ్ యాక్సిస్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఎడ్జ్ నుంచి వెళ్తుంది. ఇదేమో ml²/12, ఇదేంటిది ml²/3. సో I2 రాసేద్దాం ml²/3. అలాగే I3 కూడా చూడండి, I3 కూడా ఎడ్జ్ యాక్సిస్. సో ఎడ్జ్ యాక్సిస్కి ఇప్పుడే కనుక్కున్నాం, అదేంటిది ml²/3 ప్లస్. ఇక I4 I1 అఫ్కోర్స్ I4 I1 సేమే ఉంటాయి, ఎందుకంటే చూడండి సేమే కదా. దీనికి ఇది ఎలా అయితే కనిపిస్తుందో దీనికి అది అలాగే కనిపిస్తుంది. దీనికి ఐసీ తెలుసు. ఐసీ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది. దీని నుంచి ఈ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ ఇది తెలిస్తే మనం పారలాక్స్ స్థిరం వేయచ్చు. అర్థమైందా? ఇక్కడ చూడండి, మళ్ళీ గీస్తాను. ఇది ఫస్ట్ రాడ్ అండ్ దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? ఎల్. అండ్ దీనికి ఐసీ ఇక్కడ ఉంటుంది సెంటర్. ఈ డిస్టెన్స్ ఎంత? L/2. ఓకేనా? దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇది ml²/12 మనకు తెలుసు. ఈ యాక్సిస్ కావాలి. సో ఇది ప్యారలల్ ఉన్నాయి కదా, పారలాక్స్ స్థిరం వేయచ్చు. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ తెలిస్తే పారలాక్స్ స్థిరం వేయచ్చు. ఇది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్, రెండు ప్యారలల్ ఉన్నాయి. అవునా? ఇదిగో ఇది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్, రెండు ప్యారలల్ ఉన్నాయి. డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది హైపోటెన్యూస్ కదా, సో √L² ప్లస్ L²/4 అంతేనా? సో అప్పుడు ఏమవుతుంది చూడండి, √5L/2. దట్ ఈస్ ద డిస్టెన్స్. సో వాట్ ఈజ్ I1 అంటే ఏం చెప్తావు? I1 ఈజ్ ఈక్వల్స్ టు ml²/12 ప్లస్ m మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. సో m ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ అంటే 5L²/4 అంతే కదా, 5L²/4. సో ml² కామన్ తీసేస్తే 1/12 ప్లస్ 5/4 అంతేనా? ఎల్సిఎం తీద్దాం. సో 12 ఎల్సిఎం తీసామనుకోండి, 1 ప్లస్ ఇదంతా 3 4 12 3 5 15 ఇంటూ ml² అంటే 16/12 ml² అంటే 4 ఎక్కం పోదుగా 4/3 ml². అది. సో ఇది ఎంత అవుతుంది? 4/3 ml² అవుతుంది. సో చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? అది. సో ఇది కూడా I4 కూడా ఏమవుతుంది? 4/3 ml². అందులో కూడా ఏమి డిఫరెన్స్ ఉంది. సేమ్ అలాగే నువ్వు ఆలోచించవచ్చు. రైట్. నౌ ఇది చేస్తాం అనుకోండి, ml² కామన్ తీసేద్దాం. కామన్ తీస్తే 2 4 8 8 3 కూడా కామన్ తీసేయచ్చుగా. ml²/3 కామన్ తీసేద్దాం. తీసేస్తే 4 + 4 8 ప్లస్ ఇక్కడ ఏంటి ప్లస్ రాయలేదా? అది
4 + 4 8, 9, 10. సో ఏమొచ్చింది 10 ml²/3 వచ్చింది. దట్ విల్ బి ది ఆన్సర్. అర్థమవుతుందా? అలా ఏ యాక్సిస్ అయినా ఈజీగా చేయొచ్చు. సెంటర్ యాక్సిస్ కూడా చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. నా సెంటర్ యాక్సిస్ చూద్దాం. ఓకేనా? ఈ యాక్సిస్లు అన్నీ చేసాం కదా, ఇప్పుడు సెంటర్ నుంచి వెళ్ళే యాక్సిస్ అంటే ఇది. ఓకేనా? ఇది అన్నమాట. ఆఫ్ కోర్స్ 4 ఒకటే ఉంటుంది. అవునా? 4 ఒకటే ఉంటుంది. ఇదిగో దీనికి ఎంత దూరం? L/2 దూరం. ఈ యాక్సిస్ మనకు తెలుసు ml²/12. ఈ యాక్సిస్ కావాలి, ప్యారలల్ యాక్సిస్ థీరం. అవునా? సో సింపుల్గా చేయొచ్చు ఇది. సో ఇప్పుడు I1 కావాలి అంటే ఏం చేయాలి? I1 = ml²/12. ml²/12 ఈజ్ IC. దీనికి ఇది ప్యారలల్ ఉంది కాబట్టి m × L/2 హోల్ స్క్వేర్. ఓకేనా? సో చేసామనుకోండి ఏమవుతుంది చూడండి. ml² కామన్ తీసేస్తే 1/12 + 1/4, దట్ మీన్స్ యూ గెట్ 1/3. సో ml²/3. ఇలా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అన్నిటికీ ఇదే వస్తుంది ml²/3. కాబట్టి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ 4 times ml²/3. ఫినిష్. నోట్ చేసుకో. సో ఇది ఏమని రాయాలి? దిస్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాక్సిస్ అండ్ యాక్సిస్ passing through center and perpendicular to plane. అలా నెంబర్ ఆఫ్ యాక్సెస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇలా రాడ్ ఉంది, ఇలా ఉన్నది కదా సిస్టము, ఈ యాక్సెస్ కనుక్కోండి, అది కనుక్కోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ వాట్. ఇది కనుక్కొని కామెంట్ చేయాలి. ఓకే? క్లూ ఏంటి? ఇది ఐసీనే డైరెక్ట్గా, ఇది ఐసీనే డైరెక్ట్గా. ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది? అర్థమైందా? జాగ్రత్తగా చూడాలి. ఇది ఎంత దూరంలో తిరుగుతుంది? L/2 దూరంలో తిరుగుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది? సో అవన్నీ కలిపి నీట్గా ఈ ఐ ఎంతో జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి వేయాలి. ఓకే? కామెంట్ చేయండి, పాజ్ చేసి అది చేసి కామెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా రాడ్ మీద చేద్దాం. ఇది ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ రాడ్ అనేది ఈ విధంగా ఉంది. ఒక థిన్ యూనిఫామ్ రాడ్ అనేది ఈ విధంగా ఉంది. మాస్ M, లెంత్ L యాజ్ యూజువల్. ఎలా తిరుగుతుంది చూడండి, ఇలాగా. అర్థమైందా? అది. సో ఈ విధంగా నీకు రాడ్ అనేది తిరుగుతుంది. ఓకే? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా చిన్న, ఫస్ట్ దీనికి 2 మెథడ్లు అప్లై చేయొచ్చు. 2 మెథడ్లు అంటే ఒకటే మెథడ్, యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ మెథడ్ అప్లై చేయాలి. కాకపోతే షార్ట్ కట్ కూడా చెప్తాను, షార్ట్ కట్ ఎలా ఉంటుంది అని. ఓకే? థీటా ఈజ్ ఫిక్స్డ్. సో ఒక యాంగిల్ థీటాతో అది తిరుగుతూ ఉంది. థీటా ఈజ్ ఫిక్స్డ్. నౌ వీ నీడ్ టు ఫైండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇంటిగ్రేషన్ మెథడ్ వేస్తున్నాం. ఇంటిగ్రేషన్ మెథడ్ అంటే ఏంటి? టేక్ dm, స్మాల్ మాస్ dm, then it is rotating. How it is rotating? Like this. So what is moment of inertia అంటే ఏం చెప్తావు? ఇదేమో లెంత్ L. ఓకే? వాట్ ఈస్ ద లెంత్? L. మాస్ ఈస్ M. మొత్తం లెంత్ వచ్చేసి L ఉంది. ఈ dm అనేది ఎంత విడుతుంది అంటే dx విడుతుంది. ఎంత దూరంలో ఉంది అంటే x దూరంలో ఉంది. మరి వాట్ ఈస్ ద రేడియస్ అంటే ఏం చెప్తావు? x అవుతుందా? x రేడియస్ కాదు, ఇది రేడియస్. అవునా? సో ఇది x అయితే, ఇది θ అయితే ఇదేమవుతుంది? రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు x sin θ. ఆపోజిట్ ఈజ్ x sin θ. సో డిఎంకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఇక్కడ చాలా చూడాలి. dm ఇంటూ రేడియస్ స్క్వేర్. వాట్ ఈజ్ రేడియస్ స్క్వేర్? x sin θ హోల్ స్క్వేర్. అది. ఓకేనా? సో di ఈజ్ ఈక్వల్స్ టు x² sin² θ ఇంటూ dm. అది మ్యాటర్. నో ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఈ డిఎంలన్నీ కలుపుకుంటూ పోతే మనకు మొత్తం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. సో టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆల్ దిస్ x² sin² θ ఇంటూ dm. ఎక్కడి నుంచి ఎక్కడికి? x వేరీస్ ఫ్రమ్ వే టు వేర్? 0 నుంచి Lకి.
కాబట్టి 0 to L. గ్రేట్. కానీ డిఎం ఎవరు? డిఎం అంటే ఏంటి? స్మాల్ డిఎక్స్లో ఉన్న మాస్. సో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. డిఎం ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ బై టోటల్ లెంత్, మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ ద లెంత్ యూ వాంట్ dx. So mass by total length, mass by total length will give you mass per unit length, linear density, linear mass density into the length dx. So ఇది dm అవుతుంది, అది అందులో పెట్టేద్దాం. అందులో పెట్టేస్తే I is equals to sin square theta fixed ఆ వేరియబుల్ ఫిక్స్డ్, theta ఫిక్స్డ్ కదా, సో అది బయటకు వచ్చేస్తుంది. sin square theta ఇంటిగ్రల్ 0 to L x స్క్వేర్, ఇంకేముంది డిఎం ఉంది, డిఎం పెట్టేద్దాం. డిఎం పెడితే m/l ఇంటూ డిఎక్స్, m/l ఇంటూ డిఎక్స్. బాగుంది. m/l ఫిక్స్డేగా, అది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఒకటే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి? x³/3. ఒకవేళ ఇంటిగ్రేషన్ తెలియకపోతే మన ప్లేలిస్ట్లో మ్యాథమెటికల్ టూల్స్లో సెకండ్ వీడియో ఇంటిగ్రేషన్ మీద ఉంటుంది, చెక్ చేయాలి. ఓకేనా? అందులో క్లియర్గా ఇంటిగ్రేషన్ గురించి మనం మాట్లాడాం, ఆ వీడియో కంపల్సరీ చూడాలి. సో m/l ఇంటూ sin square theta, ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ అంటే x³/3. ఇంటిగ్రేషన్ రాకపోతే చాలా చాలా కష్టం, కంపల్సరీ ఇంటిగ్రేషన్ రావాలి, డిఫరెన్షియేషన్ రావాలి. ఆ రెండు కూడా మ్యాథమెటికల్ టూల్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి మీకు. ఓకేనా? మన ఛానల్లో సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి, L³ L క్యాన్సిల్ అయిపోతే L². సో I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫైనల్గా? mL²/3 sin square theta. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఇది ఇంటిగ్రేషన్ మెథడ్. షార్ట్ కట్ కూడా చెప్తాను, పాజ్ చేసి నోట్ చేసుకొని ఫస్ట్. మరి దీన్ని ఇంకా షార్ట్గా ఎలా చేయాలి? షార్ట్గా ఎలా చేయాలంటే చాలా సింపుల్ అమ్మ. ఇంటిగ్రేషన్ అది ఏం చేయకుండా మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు ఏంటి, ఒక రాడ్ ఉంది అంటే రాడ్కి సెంటర్ నుంచి వెళ్ళేది ఏంటి? mL²/12. మరి ఎడ్జ్ నుంచి వెళ్ళేది ఎంత? mL²/3 కదా. అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటే 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రాడ్ ఉంది, లెంత్ ఎంత? L, మేకింగ్ అయిన యాంగిల్ ఎంత? θ. ఇప్పుడు ఈ Lని రెండు ముక్కలు చేయొచ్చు, ఇటు ఒక ముక్క చేయొచ్చు. ఇటు ఒక ముక్క చేస్తే L ఎంత అవుతుంది చూడండి, L cos θ అవుతుంది. ఇటు ఒక ముక్క చేస్తే ఏమవుతుంది? L sin θ అవుతుంది. అవునా? ఓకే. L cos θ ఎక్కడ ఉంది? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంది. L cos θ ఎక్కడ ఉంది? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంది. దానివల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏముంటుందా? ఏముండదు, 0. కాబట్టి మిగిలిపోయింది ఏంటి? L sin θ ఒక్కటే. సో L sin θ వల్ల మాత్రమే నీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. సో I ఈజ్ ఈక్వల్స్ టు, అది కూడా ఎడ్జ్ కదా, సో m/3 ఇంటూ L². L² అంటే ఇక్కడ ఎంత? L sin θ హోల్ స్క్వేర్. mL²/3 కదా, ఆ L ప్లేస్లో L sin θ పెట్టాం. సో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏం చెప్తావు? mL²/3 ఇంటూ sin square θ. ఇందాక వచ్చిన ఆన్సర్ అదేగా, అది నోట్ చేసుకుని. ఇది షార్ట్ కట్ అనమాట. ఓకేనా? కానీ ప్రాపర్గా ఇలా ఇంటిగ్రేషన్ మెథడ్ చేయాలి. సో రాడ్స్ మీద తెగ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్క్ల మీద చేద్దాం. డిస్క్ గుర్తుంది కదా, ఒక డిస్క్ ఉందనుకోండి, ఆ డిస్క్కి ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది? IC ఈజ్ ఈక్వల్స్ టు mR²/2. అదే కదా మనం ఈ డయామెట్రిక్ యాక్సిస్ కూడా కనుక్కున్నాం లాస్ట్ వీడియోలో. పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వేసి mR²/4 అని కనుక్కున్నాం. ఓకేనా? అది కూడా చూడాలి. రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మూడు డిస్కులు తీసుకున్నాం. ఇదొక డిస్క్, ఇదొక డిస్క్. ఓకే, మూడు కూడా టచ్ అవుతున్నాయి. సో మనకి ఏం ఫామ్ అవుతుంది లోపల? ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇదెంతది? ఆర్ 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 ఆర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సెస్ని ఇష్టం వచ్చిన యాక్సెస్ తీసుకోవచ్చు, తీసుకుని కనుక్కోవచ్చు. లేటెస్ట్ టేక్ ఒక 2 యాక్సెస్ కనుక్కుంటా నేను. ఆబ్వియస్లీ సెంట్రాయిడ్ నుంచి ఒకటి, అంటే సెంటర్ నుంచి, ఓకే, సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, దాని నుంచి ఒకటి కనుక్కుంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 2r లెంత్. ఓకేనా? అది. సో 3 డిస్కులు ఇలాగా టచింగ్ ఈచ్ అదర్. 3 డిస్కులు ఒక ప్లేన్ మీద పెట్టాము, 3 కూడా టచింగ్ ఈచ్ అదర్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అరేంజ్మెంట్. సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, డిస్క్ ఇలా తిరుగుతుంది కదా. సో I ఈజ్ ఈక్వల్స్ టు, ఎన్ని డిస్కులు ఉన్నాయి? 3 డిస్కులు ఉన్నాయి. సో I1 + I2 + I3. ఓకే, I1 ఎంత? ఫస్ట్, ఇది ఫస్ట్ డిస్క్. లెట్ us take this is first disk, this is second, this is third.
సో ఇక్కడ ఈ యాక్సిస్ మనకు తెలుసు. ఈ యాక్సిస్ ఎంత? mr²/2. ఐసీ తెలుసు కదా, సో mr²/2. సో I1 ఈజ్ ఓవర్. I2 చూడండి, I2కి ఈ యాక్సిస్ తెలుసు, మనకి ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దీనికి కావాలి, దీనికి కాదు. ఇది mr²/2 మనకు తెలుసు. పారలాక్సిస్ థీరం వేయచ్చుగా. సో I2 కావాలి అంటే ఈ యాక్సిస్ తెలుసు. ఈ యాక్సిస్ ఏంటి? mr²/2 ప్లస్ m ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? రెండింటికి మధ్యలో 2r హోల్ స్క్వేర్. సో mr² కామన్ తీస్తాను అనుకోండి, 1/2 ప్లస్ 2 2 = 4. సో 9/2 mr². అది స్టోరీ. ఇప్పుడు I2 9/2 mr² అయితే I3 అవుతుంది, అది కూడా అదే అవుతుంది. సేమ్ స్టోరీయే కదా దానికి కూడా. కాబట్టి ఇక్కడ రాసేస్తున్నాను 9/2 mr² ప్లస్ 9/2 mr². అది సో మనం కలిపేసాం అనుకోండి, mr²/2 కామన్ తీద్దాం. mr²/2 కామన్ తీస్తే 1 + 9 10, 10 + 9 19. సో 19/2 mr²/2 ఈజ్ ద ఆన్సర్. నోట్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్కి ఈ యాక్సిస్ గుండా కనుక్కుందాం. ఓకేనా? ఈ యాక్సిస్ గుండా కనుక్కుందాం ఎంత ఉంటుంది అనేది. సో ఫస్ట్ I = I1 + I2 + I3. ఓకే, I1 అంటే దీనికి ఇది ఏంటిది? డయామెట్రిక్ యాక్సిస్. డయామెట్రిక్ యాక్సిస్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వేసి, కానీ ఒక్కసారి మళ్ళీ ఇక్కడ కనుక్కుందాం. ఇవన్నీ డిస్క్లు. ఓకేనా? ఇవన్నీ డిస్క్స్ అమ్మా. ఓకే, రైట్. చూడండి, ఇది డిస్క్ అయితే ఇదేమవుతుంది? mr²/2 అవుతుంది. అండ్ నీకు డయామీటర్ కావాలి. డయామీటర్ కావాలంటే యాక్చువల్లీ నువ్వు 2 డయామీటర్లు తీసుకుంటావు. ఒకటి IX డయామీటర్ అండ్ IY డయామీటర్. దీన్ని ఏమని తీసుకుంటావు? IZ అని తీసుకుంటావు, mr²/2. అప్పుడు పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వేస్తే IZ = IX + IY, mr²/2 = 2 × IX. బికాజ్ రెండు కూడా సేమ్ ఉంటాయి, రెండు డయామీటర్స్ కాబట్టి రెండు సేమ్ ఉంటాయి. సో వాట్ ఈజ్ IX? mr²/4. ఇలా మనం చేసాం. ఓకేనా? రైట్. ఇది డయామీటర్ అవుతుంది ఫస్ట్ బాడీకి, కాబట్టి I = mr²/4. కేల్కతం. సెకండ్ దానికి కనుక్కోవాలి. జాగ్రత్త. ఇప్పుడు సెకండ్ తీసుకున్నాను, ఇదిగో ఇలా. ఇది మనకు తెలుసు. ఈ యాక్సిస్ ఎంత? mr²/4. దీన్ని IC అనొచ్చా? అనొచ్చు, ఎందుకంటే ఇది సెంటర్ నుంచి పోతుంది కదా, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోతుంది కాబట్టి దీన్ని IC అంటాం. కానీ మన ఒరిజినల్ యాక్సిస్ ఇది. అంటే ఈ రెండింటికి మనం వేయచ్చు, పారలాక్సిస్ థీరం వేయచ్చు, ఎందుకంటే ఈ యాక్సిస్ కూడా తిరుగుతుంది కదా, టాంజెంట్ యాక్సిస్. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? R. సో పారలాక్సిస్ థీరం వేద్దాం. ఇది I కదా, సో I = mr²/4, ఎందుకంటే IC అంటే mr²/4 ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ అంటే mr². సో వాట్ యూ గెట్? 5 mr²/4. సో దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ టాంజెంట్, అబౌట్ ద టాంజెంట్ ఆఫ్ ది డిస్క్. ఓకే, సో వాట్ ఇస్ సెకండ్ వన్ అంటే ఏం చెప్తావు? 5 mr²/4. అలాగే మరి థర్డ్ వన్ కూడా అదిగా, అది కూడా టాంజెంటే కాబట్టి mr²/4 వచ్చింది. సో I = mr²/4 కామన్ తీస్తే 5 + 5 10 + 1 10. సారీ 10 కాదు, 10 + 1 11. ఓకే, 10 + 1 10 అంట, 11 mr²/4. సో దట్ విల్ బి ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అవునా? నోట్ చేసుకోండి. ఓకే, డిస్క్లు అవి చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్ఫియర్స్ చేద్దాం. స్ఫియర్స్, సాలిడ్ స్ఫియర్. సాలిడ్ స్ఫియర్ గుర్తుందా? సాలిడ్ స్ఫియర్కి ఏమవుతుంది? సాలిడ్ స్ఫియర్కి ఎంత అవుతుంది అంటే I = 2/5 mr². దట్ ఈస్ సాలిడ్ స్ఫియర్ IC. ఓకే, ఇప్పుడు 4 సాలిడ్ స్ఫియర్స్ తీసుకుంటా. 1 2 3 4 అండ్ దీస్ ఆర్ ఆన్ ఏ స్క్వేర్. ఒక స్క్వేర్ మీద ఉన్నాయి. ఓకేనా? స్క్వేర్ లెంత్ ఎంత? B. ఎందుకు B తీసుకున్నానంటే రేడియస్ A తీసుకుంటా. రేడియస్ ఆఫ్ ది స్ఫియర్ ఎంత? A. అంటే ఈ లెంత్ A అనమాట. అది ఓకేనా? మాస్ ఏమో M అని తీసుకుంటా. అది లెట్ us find moment of inertia about one side.
అది ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి, ఇలా తిరుగుతుంది. ఓకేనా, ఈజీ చేయొచ్చు. చల్ చూడండి. I ఈజ్ ఈక్వల్స్ టు I1, 4 ఉన్నాయి కదా, I2, I3, I4. I ఈజ్ ఈక్వల్స్ టు I1 అంటే ఇది డయామెట్రిక్ యాక్సిసేగా, దానికి ఎంత 2/5 mr². సో 2/5 ma². I1 అయిపోయింది. ఇది ఫస్ట్ స్ఫియర్, సెకండ్ స్ఫియర్, థర్డ్ స్ఫియర్, ఫోర్త్ స్ఫియర్, అన్నీ ఒకటే, అన్నీ ఐడెంటికల్ స్ఫియర్స్. I2 కూడా అదేగా, 2/5 ma². నో ప్రాబ్లం, రెండు అయిపోయింది. I3 జాగ్రత్త చూడండి. ఈ యాక్సిస్ కావాలి మనకి, ఈ యాక్సిస్ తెలుసు. ఈ యాక్సిస్ ఎంత, ma², ఇది కూడా అంతే కదా, సెంటర్లోకి రాలేదు ఇది. ఓకేనా, ఇది రేడియస్ ఎంత, ఏ, మాస్ m. 2/5 ma² అనేది దీనికి ఇది ఎంత దూరంలో ఉంది, b దూరంలో ఉంది. కాబట్టి I3 ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ma² ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ mb². సో దిస్ ఈజ్ I3. I4 కూడా అదేగా, I4 కూడా అదే. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ప్లస్ 2 టైమ్స్ అని రాసేస్తా, బోర్డు లేదు కదా, 2 టైమ్స్ ఇది రాసేస్తాను. ఓకేనా, రెండు ఒకటే కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు I4. దిస్ ఈజ్ ఈక్వల్ టు I4. ఓకే, 2 టైమ్స్ అని రాసిస్తే 2/5 ma² ప్లస్ mb². దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా, చేద్దామా? చూడండి, I ఈజ్ ఈక్వల్స్ టు 2/5 రెండు ఉన్నాయి కాబట్టి 4/5 వస్తుంది. ఇక్కడ ఒక 4/5 వచ్చింది కదా, 4/5 వచ్చింది. సో 8/5 వస్తుంది. సో 8/5 ma² ప్లస్ 2mb². దిస్ విల్ బి ద ఆన్సర్. దట్స్ ఇట్, నోట్ చేసుకో. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ఇది కావాలి, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి, అది మ్యాటర్. రైట్, ఓకే, ఈజీగా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఫస్ట్ ఒక స్ఫియర్ది చూడండి. ఈ స్ఫియర్కి ఇలా వెళ్ళేదానికి ఎంత అంటే ఏం చెప్తాం, ఒకటే స్ఫియర్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఓన్లీ వన్ స్ఫియర్. ఇది ఐసీ వాల్యూ ఎంత అంటే 2/5 ma². ఓకే, రైట్. ఇది ఎంత, ఇది బి. సి ఉంది ఇక్కడ ఎక్కడో, అది. సో ఈ సి యాక్సిస్ మీద కావాలి అంటే మనకి ఇదిగో ఆ డిస్టెన్స్ కావాలి, అంతేనా? రైట్. ఇక్కడ దాకా ఎంత అవుతుంది అంటే చెప్తావు, ఈ డిస్టెన్స్ ఎంత, b/2. అవునా, ఓకే. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్, అది కూడా b/2నే, స్క్వేర్ కదా, స్క్వేర్. సో ఈ డిస్టెన్స్ మనకి b/2 అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ కూడా మనకి b/2 అవుతుంది. అవునా, రైట్. మనకు కావాల్సింది ఇది. సో అదెంత అవుతుందంటే ఇది b/2, ఇది b/2 అయితే ఇది ఏమవుతుంది, √2b²/4. సో యూ గెట్ b/√2. హాఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్. సో b/√2 వచ్చింది. సో ఇప్పుడు మనం పారలాక్స్ థియరం వేయచ్చు. పారలాక్స్ థియరం వేస్తే I1 ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ దానికి I1 ఈజ్ ఈక్వల్స్ టు IC ఈజ్ 2/5 ma². దిస్ ఈజ్ IC ఇంటూ డిస్టెన్స్, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. సో మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. వాట్ ఈస్ డిస్టెన్స్ స్క్వేర్, b/√2 హోల్ స్క్వేర్. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, I1 ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ma² ప్లస్ mb²/2. దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ I1. అలా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు 4 × 2/5 ma² ప్లస్ mb²/2. దట్స్ ఇట్, నోట్ చేసుకో. సో స్ఫియర్స్ అవి చేసాం. సిలిండర్స్ కూడా గుర్తున్నాయి కదా, సిలిండర్స్ కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, అవి కూడా వాటి మీద కూడా అడుగుతాడు. రెక్టాంగులర్ ప్లేట్ తీసుకున్నాం. లెంత్ ఈజ్ L అండ్ బ్రెడ్త్ ఈజ్ B. సో ఈ సెంటర్ నుంచి వెళ్ళేదానికి ఆల్రెడీ గుర్తుపెట్టుకోమని చెప్పాను. దానికి IC ఈజ్ ఈక్వల్స్ టు ma² ప్లస్ b². ఐ మీన్ ఇక్కడ LB తీసుకున్నాం కదా, సారీ, లెంత్ బ్రెడ్త్. ఓకే,
m ఇంటూ L² + B² ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పా. కానీ ఎలా వచ్చింది అది ఒకసారి చూద్దాం. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ దాని గురించి నేను ఏం చేస్తానంటే ఒక స్లాబ్ తీసుకుంటున్నాను. లెంత్ L అండ్ B అనేది బ్రెడ్త్ అని తీసుకుంటాను. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ యాక్సిస్. ఆ యాక్సిస్కి ఎంత అనేది నాకు కావాలి. సో నేను ఏం చేస్తానంటే చాలా జాగ్రత్త చూడండి. అది తీసుకొద్దాం ఇది. ఓకేనా? ఈ యాక్సిస్కి ఎంతో తీసుకురావడానికి ఇదంతా ప్రయత్నం. ఫస్ట్ ఈ యాక్సిస్ తెలియాలి మనకి. ఒక స్లాబ్ ఉంది, స్లాబ్ ఇలా తిరుగుతుంది అనమాట. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఈ విధంగా తిరుగుతుంది. ఇది రెక్టాంగులర్ స్లాబ్ అంటే ఈ విధంగా తిరుగుతుంది. ఓకేనా? అది. సో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. రైట్. ఇంటిగ్రేషన్ మెథడ్. ఒక స్మాల్ డిఎం తీసుకుందాం. దిస్ ఇస్ స్మాల్ డిఎం. ఒక స్ట్రిప్ కింద తీసుకున్నాను. దాని లెంత్ ఎంత? B. అవునా? ఓకే. B లెంత్ అయితే DM మాస్ అయితే వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? DI ఈజ్ ఈక్వల్స్ టు DM ఇంటూ B²/12 అంతేగా? mL²/12. ఇది mL²/12. అలాగే ఇక్కడ ఎక్కడో DM తీసుకున్నాను అనుకోండి, దానికి కూడా B సేమేగా. అన్నిటికీ B సేమే. కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేట్ చేసినప్పుడు B²/12 బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ DM ఉంటుంది. అంటే ఇంటిగ్రల్ DM ఎంత? టోటల్ మాస్. సో MB²/12. అది విషయం. సో ఒకవేళ నీకు ఒక రెక్టాంగిల్ అనేది ఈ విధంగా తిరుగుతుంది అనుకోండి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఈ విధంగా తిరుగుతుంటే వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? హియర్ I ఈజ్ ఈక్వల్స్ టు లెట్ us టేక్ దిస్ ఈజ్ x యాక్సిస్. x యాక్సిస్ అని తీసుకుందాం. Ix ఈజ్ ఈక్వల్స్ టు MB²/12 అదనమాట. అలా కాకుండా ఇలా తిరుగుతుంది అనుకో. అలా తిరిగేటప్పుడు నువ్వేం చేస్తావు? స్ట్రిప్స్ ఇలా తీసుకుంటాం. ఇక్కడ నిలువుగా తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకుంటాం? అడ్డంగా తీసుకుంటాం. అడ్డంగా తీసుకుంటే లెంత్ ఎంత? L. అప్పుడు నీకు ఇక్కడ ఎంత వస్తుంది? mL²/12 వస్తుంది. లెట్ us టేక్ దిస్ ఈజ్ IY. సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేసి నువ్వు దీనికి కూడా కనుక్కోవచ్చు. దానికి mL²/12 వస్తుంది. ఎందుకంటే ఈ యాక్సిస్కి లెంత్ ఎంత? L. అదే మరి ఈ యాక్సిస్కి లెంత్ ఎంత? B. ఓకేనా? ఈ యాక్సిస్కి లెంత్ B, ఈ యాక్సిస్కి లెంత్ L. సో దానికి mL²/12 వచ్చింది, దీనికి MB²/12 వచ్చింది. నాకు కావాల్సింది ఇది, ఈ యాక్సిస్. సో ఇది IX, ఇది IY అనుకుంటే ఇదేమవుతుంది? IZ అవుతుంది. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ తీరం IZ ఈజ్ ఈక్వల్స్ టు IX ప్లస్ IY. దట్ మీన్స్ IZ ఈజ్ ఈక్వల్స్ టు M/12 L² + B². ఆ విధంగా వచ్చిందనమాట. అర్థమైందా? పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వేసి చేయగలిగాం. నోట్ చేసుకోండి ఇది కూడా. ఇప్పుడు నాకు డయాగ్నల్ యాక్సిస్ కావాలి. రెక్టాంగులర్ స్లాబ్కి డయాగ్నల్ యాక్సిస్ కావాలి. డయాగ్నల్ గుండా తిరుగుతుంది ఈ విధంగా. వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ఇక నాకు రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ అనుకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు 2 times మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. అవునా? రైట్. ట్రయాంగిల్కి ఆల్రెడీ గుర్తుపెట్టుకోమని చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ట్రయాంగిల్ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. అంతేనా? ఇదేమో B, ఇదేమో లెంత్ L. అది ట్రయాంగిల్. ఓకేనా? హైట్ ఎంత అంటే ఇదిగో ఇది హైట్. హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ H. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ట్రయాంగిల్కి అబౌట్ బేస్ ఆల్రెడీ మనం పార్ట్ 3లో డిరైవ్ చేసాం. అలాగే గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా చెప్పాను. అదెంత? MH²/6. MH²/6. మరి ఇది టోటల్ మాస్ M అనుకోండి. అప్పుడు దీని మాస్ ఎంత? ఓన్లీ M/2నే. కాబట్టి ఇది ఫార్ములా ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్స్ టు M' అన్నామే, అందుకే MH²/12 అవుతుంది. ఎందుకంటే M' ఈజ్ M/2. సో ఈ ఫార్ములాస్ అవి వాడినప్పుడు జాగ్రత్తగా ఏ మాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మాసెస్ తప్పు చేసుకుంటే మొత్తం పోతుంది. ఓకేనా? సో ఓన్లీ ఇది హాఫే, అది మ్యాటర్. నెక్స్ట్ హెచ్ కావాలన్నమాట. హెచ్ జాగ్రత్తగా చూడండి. హెచ్ కావాలి. దీనికి చాలా కష్టం. ఎందుకంటే ఇది స్క్వేర్ కాదు,
రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ కాబట్టి ఈ హెచ్ కనుక్కోవడం అనేది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈజీనే. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇదంతా హెచ్ కనుక్కోవడానికి నేను సృష్టించే ఒక మ్యాథమెటికల్ సర్కస్ అన్నమాట. మ్యాథమెటికల్ సర్కస్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏంటి, ఇది ఈజీ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది ఎల్, ఇది బి. సో ఇదేమవుతుంది, √L² + B². సో బేస్ ఈజ్ √L² + B² ఇంటూ హెచ్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. కానీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఆఫ్ టోటల్ ఏరియా అనొచ్చుగా, హాఫ్ ఆఫ్ టోటల్ ఏరియా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని హాఫ్ ఆఫ్ టోటల్ ఏరియా. టోటల్ ఏరియా ఏంటి, ఎల్ ఇంటూ బి. అదేందా, టోటల్ ఏరియా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. హాఫ్ ఆఫ్ దట్ ఈస్ ట్రయాంగిల్. సో దిస్ హాఫ్ క్యాన్సిల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, ఎల్బి బై √L² + B². సో హెచ్ కూడా వచ్చేసింది మనకి. సో దీన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. దాన్ని డబల్ చేస్తే టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్స్ టు m/12 స్క్వేర్, అంటే L² B² బై L² + B². అది ఇప్పుడు దాన్ని ఇచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో 2 times. సో 2 times m/12 L² B² బై రూట్ లేదు కదా, సారీ, L² + B². సో యూ గెట్ m/6 L² B² బై L² + B². దిస్ ఈజ్ I. సో దిస్ విల్ బీ యువర్ ఫైనల్ ఆన్సర్. నోట్ చేసుకో. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం డిస్క్ మీద. ఓకేనా. ఓకే, ఒక డిస్క్ తీసుకున్నాను, మాస్ m, రేడియస్ r. ఇందులో నుంచి నేను ఒక ముక్క తీసేసాను. ఎంత ముక్క తీసేసాను, ఇంకొక డిస్క్ని తీసేసాను, అందులో నుంచి హోల్ చేశాను అన్నమాట. ఇది ఒరిజినల్ సెంటర్. ఒక r/2 రేడియస్ ఉన్న, అంటే r డయామీటర్ ఉన్న ఒక డిస్క్ని అందులో నుంచి తీసేసాను. సో ఓన్లీ ఇది మాత్రమే ఉంది, ఓన్లీ అది మాత్రమే ఉంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ సెంటర్. ఈ సెంటర్ నుంచి వెళ్ళేదాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ 2 విధాలుగా చూడొచ్చు. ఆల్రెడీ నీకు డిస్క్ ఉంది, దాని మాస్ m ఉంది, దాంట్లో నుంచి తీసేసి ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ నీకు ఈ అరేంజ్మెంట్ ఇచ్చాడు, దీని మాస్ m అని ఇచ్చాడు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ నీకు ఈ అరేంజ్మెంట్ ఇచ్చాడు, ఓకేనా. ఇచ్చి దీని మాస్ m అన్నాడు, రేడియస్ r అన్నాడు. అంటే ఈ m ఎవరు, ఓన్లీ దీంట్లో ఉన్న మాస్. ఓకేనా. అలా కాకుండా m మాస్ r రేడియస్ ఉన్న డిస్క్లో నుంచి ఒక హోల్ తీసాను అన్నాడు. అంటే ఆల్రెడీ m మాస్ అనేది ఎంటైర్ డిస్క్, అందులో నుంచి నువ్వు తీసేసావు, అప్పుడు మాసులు డిఫరెంట్ ఉంటాయి. సో 2 క్వశ్చన్లకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్వశ్చన్ని క్లియర్గా చూసుకోవాలి. ఇచ్చిన మాస్ ఈ రిమైనింగ్ పార్ట్దా లేదా ఒరిజినల్ డిస్క్దా, అర్థమవుతుందా. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అలా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ m ఈజ్ మాస్ ఆఫ్ టోటల్ డిస్క్. సో అది జాగ్రత్త చూసుకోవాలి, టోటల్ డిస్క్దా లేకపోతే రిమైనింగ్ డిస్క్దా అనేది. ఎలా ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఎలా చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మాస్ అనేది m అని ఇచ్చాడు కాబట్టి వాట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా. ఇది డిస్క్ కదా, ఏరియా. సో మాస్ బై టోటల్ మాస్ బై ఏరియా. ఏరియా ఎంత, πr². దిస్ ఈజ్ ద డెన్సిటీ, దట్ ఈస్ ద డెన్సిటీ సిగ్మా. ఇప్పుడు ఇందులోంచి ముక్క తీసేసాడు. ఎంత ముక్క తీసాడు, మాస్ అనేది తెలిస్తే బెటర్ కదా. ఎంత ముక్క తీసాడంటే m' ముక్క తీసాడు. ఎంత అంటే సిగ్మా ఇంటూ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా రిమూవ్ అంటే ఏం చెప్తాం, πr/2². ఇది రిమూవ్ చేసిన దాని రేడియస్ ఎంత, r/2. సో ఎంత మాస్ తీసేసాడు అంటే డెన్సిటీ ఇంటూ ఏరియా. సో చూస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, m/πr² ఇంటూ దిస్ ఈజ్ r²/4, అంతేనా. అది సో r² క్యాన్సిల్ అయిపోతుంది, పై ఒకటి ఉంది కదా, పై కూడా
క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైనా వస్తుంది చూడండి, m/4 వస్తుంది. అంటే టోటల్ డిస్క్ మాస్ m అయితే తీసేసిన మాస్ ఎంత, m/4. ఎలా కనుక్కున్నాం, మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా యూ వాంట్, అది. సో m/4 వచ్చింది, రైట్. సో m/4 ఈజ్ రిమూవ్డ్ మాస్. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ మాస్ అంటే 3m/4 ఈజ్ రిమైనింగ్ మాస్. ఇలాంటి దాంట్లో కన్ఫ్యూజన్ కూడా, ఓకేనా, అది చాలు, రైట్. ఇప్పుడు మరి ఇది ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ డిస్క్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎంటైర్ డిస్క్, టోటల్ డిస్క్, అబౌట్ సి, రేడియస్ ఈజ్ r అండ్ మాస్ ఈజ్ m. ఆ డిస్క్లో నుంచి ఈ డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I1 అందాం. అబౌట్ వాట్, అబౌట్ సి. ఇందులో నుంచి దీన్ని తీసేస్తే సరిపోతుంది. దాని అంటే ఏంటి, మైనస్ ఇదిగో సి, చిన్న డిస్క్, రేడియస్ ఎంత r/2, మాస్ ఎంత m/4. దీన్ని I2 అందాం. అది కూడా అబౌట్ సీనే, అన్నీ అబౌట్ సి, ఎందుకంటే మనకు కావాల్సిన అబౌట్ సి కదా. అది సి ప్రైమ్ అనేదేమో దీన్ని తీసేసిన దాన్ని సెంటర్, ఓకేనా, అది. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్స్ టు I1 మైనస్ I2. అది I1 ఎంత అంటే ఈజీ, mr²/2 సెంటర్ నుంచి వెళ్తుంది. ఇది జాగ్రత్తగా చూడండి. సో ఇది కావాలి మనకి, అబౌట్ సి కావాలి. ఇది ఎంత, mr²/2, కాకపోతే మాస్ అనేది m/4, r అనేది r/2. దాన్ని పారలాక్సిస్ స్థిరం వేయచ్చు, అవునా. పారలాక్సిస్ స్థిరం వేస్తే మైనస్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అబౌట్ దిస్ సి ప్రైమ్ ఎంత అవుతుంది అంటే m/4 ఇంటూ r/2 హోల్ స్క్వేర్ బై 2, mr²/2. కాకపోతే మాస్ m/4 ని r ఏమో r/2, అంతే డిఫరెన్స్. సో ఈ డిస్టెన్స్ ఎంత, r/2. పారలాక్సిస్ స్థిరం వేసామనుకోండి, ప్లస్ మాస్ ఇంటూ, ఇక్కడ మాస్ రాసేటప్పుడు కూడా జాగ్రత్త రాసుకోవాలి, మాస్ ఎంత m/4, డిస్టెన్స్ స్క్వేర్ ఎంత r/2 స్క్వేర్. అది అర్థమైందా. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ రిక్వైర్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది, ఓకేనా. ఇక అదేమో సింపుల్ క్యాలిక్యులేషన్, యూ కెన్ డూ ఇట్, ఓకేనా. పాజ్ చేసి నోట్ చేసుకున్న సింపుల్ క్యాలిక్యులేషన్ చేయండి, ఐడియా అర్థం చేసుకోండి. ఇక్కడ m అనేది వెళ్ళి మాస్ ఆఫ్ ది టోటల్ డిస్క్ కింద తీసుకున్నాను, కానీ వాడు ఒకవేళ ఆ మాస్ అనేది ఈ స్ట్రక్చర్కి, అంటే ఈ ఇచ్చిన దానికి, ఇది లేకుండా ఉన్న దానికి మాస్ని ఇచ్చాడు అనుకోండి, అంటే వాడు 3m/4నే m కింద ఇచ్చినట్టు, అర్థమైందా. అది జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి, అప్పుడు మాస్లన్నీ మారిపోతాయి. అది నోట్ చేసుకో.